భారత్ జోలికి రానంత వరకు ఓకే, మనల్ని కెలికితే మాత్రం ఊరుకునేది లేదంటోంది భారత్. ఇంటికెళ్లి కొట్టుడు పక్కా అంటూ ముక్కుసూటిగానే చెప్పేస్తోంది. దాడి చేసింది ఎవరైనా, దాడి చేసేవాళ్ళు ఎవరి భూభాగంలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదంటోంది. అవసరమైతే పాకిస్తాన్లోకి వెళ్లి మరీ మట్టు పెడతామంటున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కమెంట్స్ భారత సత్తాను తెలియజేస్తున్నాయి. ఈ కమెంట్స్ పై పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. తగ్గేదిలే అంటోంది నయా భారత్. ఎప్పుడు శాంతి జపమే కాదు, అవసరమైతే దేనికైనా రెడీగా ఉన్నామని తేల్చి చెప్తోంది. మాతో మంచిగా ఉంటే దోస్తీ చేస్తాం, లేదంటే దేనికైనా రెడీ అంటూ కుండబద్దలు కొడుతోంది భారత్. తాము ఎవరి జోలికి వెళ్లమని, తమ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోమని తేల్చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. శత్రువు ఎక్కడున్నా వి డోంట్ కేర్ అంటూ గుస్కర్ మారెంగే అంటూ కామెంట్ చేశారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని, అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టు పెడుతుందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది అన్నారు. స్నేహం కోసం ఉగ్రవాదుల చర్యలను మాత్రం భారత్ ఉపేక్షించదని చెప్పారు. భారత్లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవి చూడాల్సి వస్తుంది అన్నారు. ఒకవేళ ఉగ్రవాదులు భారత్లో దాడులకు పాల్పడి పాకిస్తాన్లోకి గనుక పారిపోతే వెంటాడుతాం, ఆ భూభాగంలోకి వెళ్లి మరీ మట్టు పెడతామంటూ హెచ్చరించారు రాజ్నాథ్. భారత సైన్యానికి ఆ సామర్థ్యం ఉందని, అది చేసి తీరుతామని కూడా పాక్ గుర్తిస్తే మంచిదన్నారు రాజ్నాథ్. రాజ్నాథ్ సింగ్ కామెంట్స్ పై ఇస్లామాబాద్ స్పందించింది. రెచ్చగొట్టేలా ఉన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పింది పాక్ విదేశాంగ శాఖ.